హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలాగే వచ్చేసి మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనుండే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి పిల్లలు అయితే అమ్మ ఎగ్రెస్ చేయమ్మా అంటుండ్రు. ఈరోజు అయితే ఒక చిన్న ఎగ్రెస్ వీడియో అయితే చేసి మీకు పెట్టాలనుకుంటున్నాను. అలాగే వచ్చేసి వీడియో ఎలా ఉందనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే ఎగ్రేస్ చేసేద్దాం. అలాగే మీలో ఎంతమందికి ఎగ్రేస్ అంటే ఇష్టం, అంటే నాకు తెలిసిన వరకు నేను చేస్తాను, మీకు ఎలా చేసుకుంటారు, ఎంతమందికి ఇష్టం అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందరూ తిన్నారా పొద్దున్నే? ఓకే ఫ్రెండ్స్, ఇది పొద్దున్నే తీసే వీడియో కాబట్టి పొద్దున్నే తిన్నారా అని అడుగుతున్నాను, ఎప్పుడైనా తిన్నారా అని అడుగుతాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొత్తానికైతే ఇక్కడ వచ్చేసి ముందైతే అన్ని ఎర్రగడ్డలు అయితే కోసి పెట్టుకుంటున్నానండి. ఎర్రగడ్డలు అనే తరమాలంటే కళ్ళల్లో నీళ్ళు అన్నీ వచ్చేస్తాయి. అదందరికీ సహజమే అన్నమాట. ఎందుకో ఘాటు ఎక్కువ ఉన్నాయండి ఈరోజు. అలాగే వచ్చేసి పచ్చిమిర్చి, ఎగ్రెస్ లేక పచ్చిమిర్చి కూడా కావాలి కదండి, అలా అని చెప్పేసి పచ్చిమిర్చి కూడా వేసేసాను. ఈ బడి సెలవులు ఏందన్నా బాబోయ్, ఇంట్లో పిల్లలు ఏం అడిగినా చేయాలా, వాళ్ళు ఎట్లా చెప్తే అటు వినాలన్నమాట. పెద్దోళ్ళు మనం కాదండి, వాళ్ళు అన్నమాట. వాళ్ళు ఎట్లా చెప్తారండి నాలో. చూడండి, నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చుకొని తలుపులు వేసుకొని మరీ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నా. పిల్లల వాయిస్ చూడండి ఎలా వినిపిస్తుందో. అంత బయట అందరికీ సెలవులే కాబట్టి బిజీగా ఉందన్నమాట. అవునండి, చాలామందికి తెలియదండి గుడ్లు చెడిపోయినాయని ఎలా తెలుసుకోవాలని. ఇలా ఒక చెరవలో కానీ ఒక డబ్బాలో కానీ వాటర్ వేసుకొని అందులో గుడ్లు వేసేస్తే కింద కూర్చున్నాయి అనుకోండి, గుడ్లు వెళ్ళి ఏం చెడిపోయినట్టు, పైకి వచ్చేస్తే చెడిపోయినట్టు ప్రూఫ్ ఇక్కడ ఉంది కదండి. చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి. అలాగే వచ్చేసి చాలా రోజులైందని మొత్తానికి ఎగ్రేజ్ చేయి ఇదే పలాయి అన్నమాట రోజు మా పిల్లలకైతే. సరేలే ఏముంది కానీ ఈరోజు నేను కూడా మా ఆయనతో ఎప్పుడైనా బయట తెప్పించుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు మనం ట్రై చేసి కొద్దిగా తిందాం, టేస్ట్ ఎలా వస్తుందో చూద్దాం అని చెప్పేసి మొత్తానికైతే ఇలా ఎగ్ రైస్కి తొందరగా రెడీ చేయడం అయితే జరిగింది. మొత్తానికైతే 3 గుడ్లు కొట్టేసి గొలంలో వేసేసి అలా ఏం చేసి పెట్టేశాను అనమాట. అదంతా పొడి అయ్యాక మిగతా చిన్న పనులన్నీ చూసేసుకున్నాను. అంటే మనకి ఉప్పు పసుపు కారము గరం మసాలా ఇవన్నీ దగ్గర పెట్టుకొని అన్నం అంతా కలిపేసి పెట్టుకొని ఇవన్నీ చిన్న పనులన్నీ ఉంటాయి కదండి. మనం ఏదన్నా ఆడవాళ్ళం ఇంట్లో చేయాలంటే అబ్బా తల నొప్పి తీస్తుంది. ఎందుకంటే ఒక దిక్కు పిల్లలు అడుస్తుంటారు. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నానే కానీ ఫస్ట్ ఇది తీసేప్పుడు మా పిల్లలు అడుస్తుండ్రు చూడండి, అమ్మ ఆకలి. అది మామూలే అందరికీ. నేను ఊరికి నవ్వుతా జోక్గా అనుకుంటున్నా. మొత్తానికి వచ్చేసి మళ్ళీ ఆయిల్ వేసానండి. ఇక్కడల్లా నేను అన్ని ఉప్పు పసుపు కారం అన్నీ తీసి పెట్టుకొని అందులో వచ్చేసి ఆనియన్స్ ఎద్దులేండి ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు అయితే వేసి అలా బాగా వేయించుకున్నానండి. ఇంగ్లీష్లో మాట్లాడడం ఎందుకంటే నేర్చుకోవాలి, కానీ ఎక్కువ ఇంగ్లీష్లోనే మాట్లాడొద్దు, నాకు కొద్దిగా వస్తుంది కాబట్టి. ఇక్కడైతే నేను పుదీనా కరివేపాకు మెంతి ఆకు వచ్చేసి కొత్తిమీర ఈ 4 ఆకులు అయితే అలా వేసి ఇలా కలిపెట్టేశానండి. తర్వాత వచ్చేసి ఎగ్ అండి, మనం ముందుగానే అంతా పొడి చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ ఎగ్ కూడా వేసేసానండి. ఇప్పుడైతే ఇదంతా బాగా వేయించుకోవాలండి. ఎందుకంటే నీసు వాసన రాకుండా ఆ పుదీనా స్మెల్, మెంతాకు, కొత్తిమీర ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఈ స్మెల్కు ఆ కోడిగుడు నీసు వాసన అనేది రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసేసుకున్నానండి. ఇవన్నీ వేసుకొని బాగా కలదిప్పుకున్నాను అనమాట. ఇలా అంతా కలిపి ఒక 5 నిమిషాలు అలా మనం చేస్తుంటే బాగుంటుంది. నేనైతే కొద్దిగా చికెన్ పొడి, కొద్దిగా గరం మసాలా పొడి కూడా అలా వేసేసాను. టేస్ట్ అయితే నోటికి చాలా బాగుంటుందని చెప్పేసి. అచ్చం మనం పిల్లలు బయట తిన్నలాగే చేయాలంటారు. మనకు వచ్చిన కాడికి అయితే అన్ని పొళ్ళు కలిపితే ఇలా అవుతుందని అయితే మరీ ఎక్కువ వేయలేదు, అందుకే ఎక్కువైతే వేయలేదండి పొళ్ళు అనమాట. ఎందుకంటే పిల్లలు తినే పని కదా, అలా అని చెప్పేసి కొద్దిగా అలా వేసేసి చేశానండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఇలా మొత్తానికైతే కలర్ఫుల్గా నాకైతే చాలా బాగా అనిపించిందండి. వీడియోలో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి. ఈ పచ్చిమిరకాయలు ఈ ఎగ్ రైస్ని చూస్తే చాలా ఇష్టంగా ఉంది. బాయ్ ఫ్రెండ్స్.